గారికి జోహార్ శంకర్ గౌడ్ గారికి జోహార్ శంకర్ గౌడ్ గారికి కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను జోహార్ శంకర్ గౌడ్ గారు జోహార్ శంకర్ గౌడ్ గారు జోహార్ శంకర్ గౌడ్ గారు జోహార్ శంకర్ గౌడ్ గారు కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను శంకర్ గౌడ్ గారికి శంకర్ గౌడ్ 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 अमर है अमर है शंकर गौड 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 अमर है శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను జోహార్ శంకర్ గౌడ్ 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 కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను ఇదే ప్రాంతంలో శంకర్ గౌడ్ గారు మరి ఆర్టీసీ వాళ్ళ న్యాయమైన కోరికల కోసం మరి ఈరోజు ఇదే ప్రాంతంలో ఆయన పెట్రోల్ పోసుకొని మరి 48 డిగ్రీలలో ఇదే ఎండ ఇప్పుడు ఏదైతే ఎండ ఉందో అదే ఎండ అదే వాతావరణంలో మరి ఈ ప్రాంతంలో పోసుకొని మరి ఆత్మ బలిదానం చేసిండు, త్యాగం చేసిండు. అక్కడైతే బాగుంటుంది సార్, అంత అట్మాస్ఫియర్ ఇక్కడ బాగాలేదు. ఈ కుర్చీలు అడ్డం అవుతుంది, అక్కడైతే కరెక్ట్ ఒక సెట్ ముందుగా. ఓకే ఫ్రెండ్స్, अमर है शंकर गौड, अमर है शंकर गौड, కొనసాగిస్తాం. ఇప్పుడు శంకరుడు కొడుకును ఏం చదువుతున్నావు? చదువు అయిపోయిందా? ఓకే. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు శంకరుడు ఒక కొడుకు ఈ ఆర్టీసీలో ఉద్యోగం కాకుండా ఆర్టీసీలో వద్దు, వేరే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ కార్యాలయం ఉంది కదా, అది రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, సబ్ ట్రెజరీ కావచ్చు, పంచాయత్, దానిలో కూడా ఏంటంటే దానిలో ఉద్యోగం ఇవ్వడానికి కూడా నేను ఎండీ సార్కి రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు హామీ ఇచ్చారు. తర్వాత ఇంకేంటంటే ఈయన చేసినటువంటి శంకరగౌడ్ చేసినటువంటి త్యాగం ఏంటంటే దాన్ని ఏ విధంగా కూడా అసలు పూడ్చడానికి వీల్లేదు. దానికి ఎందుకంటే ఆ శంకరగౌడ్ ఎక్కడైతే అతను పెట్రోల్ పోసుకొని నిప్పంటి పెట్టుకున్నటువంటి ఆ ఏరియా ఉందో దాన్ని ఏంటంటే కోలా శంకర్ గౌడ్ ప్రయాణ ప్రాంగణం అని చెప్పి దానికి పేరు పెట్టాలని కూడా ఒకటి నేను దాన్ని ఆలోచించిన. జీవితకాలం బ్రతికున్న రోజులు ఏంటంటే అక్కడ గోంగనే శంకరగౌడ్ యాదికి రావాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం దానికి వెళ్ళలేదు, ఇది చెప్పడానికి వీలలేదు. ఆ చిన్న విషయం కాదు. మీకు ఏ పని ఉన్నా కూడా నా పేరు దుగ్గు రాజేందర్, నేను ఈ తెలంగాణ ఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కు స్టేట్ జనరల్ సెక్రటరీని. అతను భాగేష్ అని చెప్పి సంగారెడ్డి ఉంటాడు, అతను ప్రెసిడెంటు.
ఈ సారు మోహన్ రావు సార్ అని చెప్పి వరంగలే, ఇక్కడ ఈ సార్ దిక్కనే సీనియర్ అడ్వకేటు. ఇక జడ్సన్ అన్న అని చెప్పి ఇలాంటి బాధితులకు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి ఆ రోజు హాస్పిటల్ కాడ చాలా చేసిండు. చాలా చేస్తేనే ఈ మాత్రం కదిలికి వచ్చింది. అంతకుముందు మేము సమ్మె చేస్తే సమ్మె గురించి ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే శంకర్ గౌడ్ చనిపోయిండో చనిపోగానే మొత్తం ప్రభుత్వం అంతా యూటర్న్ తీసుకొని ఇలా స్ట్రైక్ను కాలప్ చేసిండ్రు. ఆ ఓటు ఏదో ఇస్తామని చెప్పి అన్నారు. నేను పట్టించుకోను. కాబట్టి మీకు ఎనీ టైం ఏ పని ఉన్నా కూడా ఆర్టీసీ మీకు ఏ పని ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి, మీకు చేస్తాను. తర్వాత సార్ ఉంటాడు. ఇక మా జేఏసీ నాయకుడు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇంకా నాకు తెలియదు. కానీ ఏంటంటే ఇది మేము నిన్ననే రావాలనుకున్న వీలు కలగకుండా వచ్చాం. ఇంకేమైనా విషయాలు ఉంటే మన జడ్సన్ అన్న అని చెప్పి సామాజిక కార్యకర్త. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఆ రోజు నేను పూర్తి స్పృహతోని అక్కడ ఉన్న పరిస్థితుల్లో పోయినా. అక్కడ నేను హాస్పిటల్ దగ్గర పోయినప్పుడు నాకు వేరే సెక్రటరీగా ఫోన్ వచ్చింది, పరిస్థితులు బాగాలేవు అని చెప్పి పోయినప్పుడు అందరూ కూడా మేనేజ్ అయినరు అని చెప్పిండ్రు. అక్కడ పోయినాక అనుకున్నట్టే అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ నేను శంకర్ అన్న పరిస్థితి చూసిన తర్వాత అందరూ కొంతమంది క్షణికావేశం అనుకున్నారు, రకరకాలుగా అన్నారు. కానీ అన్న పూర్తి స్పృహతోని ఇక ఒకళ్ళు బలిదానం అయితేనే ఆర్టీసీ బాగుపడుతుంది, నాకేమైనా అయినా పర్వాలేదు అంటే ఆయనకు ఆర్టీసీకి ఆయనకు చాలా అభినాభావ సంబంధాలు ఉన్నాయని నాకు అర్థమైంది. నేను అన్నతో అదే షేర్ చేస్తాను. ఆర్టీసీకి ఆయనకు అభిమాన చాలా ఎక్కువ ఉన్నది, అభినాభావ సంబంధం ఉన్నది. అంతేగా రెగ్యులర్ డ్యూటీ అంటే ఆయనకు చాలా ఒక అమితమైన ప్రేమ ఉన్నది. ఇంకోటి స్టాఫ్ కూడా ఇది బతికుండాలే. ఇవాళ ప్రైవేట్ బస్సులు ఆ రోజు దాదాపు 2000 బస్సులు ఎక్కించారు. ఆయన ఇన్సిడెంట్ జరిగిన రోజు 2000 బస్సులు ఎక్కించారు. తెల్లారి మళ్ళీ ఇంకో 5-6 బస్సులు ఒరిస్సాకి వెళ్ళి బీహార్కి వెళ్ళి డ్రైవర్లను కూర్చోబెట్టి బస్సులు నడిపే పరిస్థితి. ఈరోజు మన ముఖ్యంగా ఈరోజు సింగరేణి, ఇందాక అడ్వకేట్ గారు వచ్చి మాట్లాడుతుంటే ఈరోజు ముఖ్యంగా సింగరేణిలో కానీ లేకుంటే వేరే అనేకమైన సంస్థలు అందరూ స్ట్రైకులు చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఇటువంటి త్యాగాలు జరిగాయి. కానీ ఆర్టీసీలో ఎందుకు అసలు త్యాగాలు చేసుకుంటారు, ప్రాణ త్యాగాలు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం యాజమాన్యం పైన ఉన్నది. ఇవి ఎందుకు జరగద్దు? మరి ఈరోజు చాలా జీతాలతో ఏ విధంగా పనిచేస్తున్నారు? ఈరోజు శంకర్ గౌడ్ పూర్తి ఈ ఆర్టీసీ బతకాలే, నాకేమైనా పర్వాలే కానీ వీళ్ళందరూ ఉన్న బతకాలనే ఉద్దేశంతో ఆయన చేసుకుంటూ, ఆర్టీసీ మీద ఉన్న ప్రేమతోనైనా చేసుకుంటూ, ఆర్టీసీ పైన ఉన్నటువంటి మమకారంతో చేసుకుంటూ. కాబట్టి ఆయన త్యాగం వృధా పోకుండా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏవైతే విక్టిమ్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసిన కార్యక్రమం నిజంగా వాళ్ళు చాలా కమిట్ అయి ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఇష్యూ కూడా ఆయన ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్లలో పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్యూ కూడా ఎట్లా చేసి సాల్వ్ కావాలనే ఉద్దేశం ఆయనకు చాలా దృఢంగా ఉండే. కాబట్టి ఆయన త్యాగాన్ని మరవలేంది. ఈరోజు ఆయన వల్లనే ఈరోజు ప్రభుత్వం చర్చలో పిలిచింది. అసలు చర్చలో పిలిచే ఆలోచన కూడా లేకుండే. దీన్ని ఎట్లన్నా కూడా తెల్లారి 4 గంటలకు దాన్ని ప్యాక్ చేయాల్సిన అని అనుకున్నారు. కానీ నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే అంటే ఒక మన శ్రీకాంతాచారి త్యాగంతో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా తిరిగిందో నేను హాస్పిటల్ ముందు అదే పేరు తీసుకొని అదే మాట్లాడినా. ఈరోజు ఈయన ప్రతి ఒక్క నెత్తురు బిందువు శంకరన్న నెత్తురు బిందువు రాష్ట్రం మొత్తం ఒక ఉద్యమ జ్వాలనైతే రేకెత్తిస్తుందని అన్నప్పుడు ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవడం జరిగింది. అక్కడ నా పొన్నప్రభాకర్ నాకు స్నేహితుడే, ఆయన స్నేహితుడే, మేము పాత స్నేహితుడే. అయినా కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే అంత పెద్ద త్యాగం జరిగినప్పుడు దాన్ని ప్యాక్ చేద్దాం, అసలు ఉద్యమం తెల్లారి 4 గంటల వరకు దీన్ని మొత్తం మూసేయాలి, తీసుకుపోయి సమాజ్ చేసేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తుందో అక్కడ నాకు జరిగిన వాస్తవాలతోని నేను ఒక ఉద్యమాన్ని, ఒక అమరుని యొక్క త్యాగాన్ని వృధా పోవద్దని నేను అక్కడ ఆ విధంగా నేను మాట్లాడడం జరిగింది. అది పూర్తి స్పృహతోనే అన్న స్పృహతోనే చేసినాం, నేను స్పృహతోనే మాట్లాడినాం. కాబట్టి ఆ రోజు చర్చలలో ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులంతా మీరు ఒక ఆలోచన చేయాలి. ఈరోజు మీరు డ్యూటీలు చేస్తుందంటే, ఈరోజు మీరు నౌకర్లు ఎక్కిందంటే, మిమ్మల్ని పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపిందంటే, మీ డిమాండ్స్కు చాలా వరకు ఒప్పుకుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ శంకర్ గౌడ్ యొక్క త్యాగం వల్లనే. లేకుంటే ఆ ఛాన్సే లేదు, లేకుంటే అవకాశమే లేదు. ఒక్క నిమిషం, ఆ అవకాశమే లేదు. ఇంకోటి ఏంటంటే నేను బాధపడ్డది ఏంటంటే అక్కడ ఒక ఇంట్లో చేదు నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నది, చేదు నిజాల మధ్యలో వాళ్ళు కూర్చున్నారు. అసలు సమయంలో యూనియన్ నాయకులు మీరు ఎంతవరకు స్వీట్లు తినిపించుకోవడం కరెక్టా రాంగా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంస్మరణ సభ అనేది ఈరోజు జేఏసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కలిసి ఒక దగ్గర ఆర్టీసీ బస్ భవన్ దగ్గరనే
ఒక కార్యక్రమం చేయాలి. అంతేకాకుండా శంకర్ గౌడ్ గారిని ఏ రోజు కూడా మరవనికి వీల్లేదు. ఈ భూమి ఆర్టీసీ ఉన్నంత కాలం, అంటే తెలంగాణ ఉన్నంత కాలం శ్రీకాంతాచారి గారిని ఎట్లా గుర్తుపెట్టుకుంటామో, ఈ ఆర్టీసీ పయ్యలు రోడ్లపైన తిరిగినన్ని రోజులు శంకర్ గౌడ్ గారి త్యాగాన్ని ఖచ్చితంగా ప్రతి కార్మికుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ టైంలో ఒక ప్రైవేటైజేషన్ దిక్కు, గవర్నమెంటైజేషన్ దిక్కు రెండింటి మధ్యలో నిలబడ్డ ఆర్టీసీని ఒక ప్రభుత్వం సైడ్ నెట్టగలిగింది ఈయన త్యాగం, మామూలు త్యాగం కాదు. కాబట్టి దీన్ని ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరు ఈయన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈయన త్యాగాన్ని మర్చిపోవద్దు, ఈ కుటుంబాన్ని మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ కుటుంబంను మనము వాళ్ళ రుణం ఏం చేసినా మనం తీర్చుకోలేం. ప్రతి రాత్రి సాయంత్రం మనం అందరం ఇళ్ళలో పోతాం, వాళ్ళ భార్య పిల్లలు అందరూ కూడా పోతారు. కానీ భార్యకు సాయంత్రం కాగానే శంకర్ గౌడ్ గుర్తుకొస్తాడు, రాత్రి కాగానే శంకర్ గౌడ్కి వస్తాడు, ఈయన కష్టమైతే శంకర్ గౌడ్ గుర్తుకొస్తాడు, తెల్లారితే భర్త గుర్తుకొస్తాడు. ప్రతి ఇష్యూలు అందరూ మర్చిపోతాం. కానీ ఆమె ఎప్పుడు ఇక వచ్చే రోజుల్లో ఎప్పుడు ఒక అనారోగ్యంతో గానో లేకుంటే ఆరోగ్యం బాగా లేకునే కాదు, ఫుల్ ఫిట్ ఉన్నాడు. ఈయనంత ఫిట్ అతను మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు, అంత గట్టిగా ఉన్నాడు, ఫోటోలలో చూస్తే చెప్పచ్చు. కానీ ఈరోజు ఆయన త్యాగం చేసింది ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కూడా కాదు, అందరి కోసం ఈరోజు త్యాగం చేసిండు. కాబట్టి నేను అన్ని విషయాలు నేను దృష్టిలో పెట్టుకొని ఎర్ర టెండలు మనం ఇప్పుడు నిలబడ్డాం, ఇక్కడ చల్లగానే నిలబడ్డాం, నీడకు నిలబడ్డాం. అయినా కానీ అంత 48 డిగ్రీల ఎండల 48 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఎండల పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె కూడా ఎంబడే తెచ్చుకొని కాలబెట్టుకొని ఎక్కడ కూడా నన్ను కాపాడని అరవకుంటా ఈ ఆర్టీసీ మీద ఎట్లా నేను నా ప్రాణాన్ని త్యాగం చేయాలి, ఆర్టీసీని కాపాడాలి, ఆర్టీసీని బతికియాలనే ఒక ఆలోచనతో నేను చేసింది. కాబట్టి తెలంగాణ ఉన్న ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈరోజు ఒకరు పెట్టి మనం మర్చిపోయినా, తిని మనం మర్చిపోయినా, పెట్టినవాడు మర్చిపోయినా, తిని మాత్రం మనం మర్చిపోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, శంకర్ గౌడ్ అమర్ హై. శంకర్ గౌడ్. నేను మాట్లాడండి అమ్మ. ఒక చిన్న విషయం మీరు గమనించాలి, ఏంటంటే ఈ శంకర్ గౌడ్ గారి ఆయన పెట్రోల్ వేసుకొని నింపట్టు చనిపోయిందంటే కానీ ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించి అరే అసలు ఏదో రకంగా శంకర్ గౌడ్ రుణం తీర్చుకోవాలి అని చెప్పి డబ్బులు పంపారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకు మీద తేడా ఉంది ఏంటంటే వీళ్ళంతా రిమూవ్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు. వీళ్ళు ఒక్కరు కూడా ఉద్యోగం చేసే వాళ్ళు లేరు ఇక్కడ. అంటే ఉద్యోగాలు లేక నిజంగా వీళ్ళు కూడా చాలా బాధపడతారు ఆర్థికంగా. అంత బాధలలో కూడా శంకర్ గౌడ్ చేసిన త్యాగం పట్ల, ఆయన పట్ల అభిమానం, ఆయన పట్ల ప్రేమతోని, మీ కుటుంబం పట్ల కొద్దిగా నా సానుభూతి, 30,000 చిన్న మూట కావచ్చు, కానీ మాకున్న ప్రేమను, మాకున్న అభిమానాన్ని, మాకున్న ఆప్యాయత తెలియజెప్పడానికి ఈ రిమూవ్డ్ ఎంప్లాయీస్గా ఇక్కడ వచ్చినప్పుడు అది వేరే వాళ్ళకు నాకు తేడా. సో అది మాకు చాలా సంతోషం. ఏదేమైనా ఆయన చేసిన త్యాగం ముందు ఈ డబ్బులన్నీ లెక్క అది అవసరం. ఏంటంటే మనం ఎంత చేసినా కూడా తక్కువనే, ఎంత చేసినా తక్కువనే. వీళ్ళంతా మీరందరూ ఏంటంటే మనం అందరం ఉద్యోగం కోల్పోయిన బాధితులం కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు 1 కోటి కానీ 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఇంకా 10 లక్షలు కానీ ఎంత ఇచ్చినా తక్కువనే. కానీ మన వంతుకి ఏంటంటే స్టాలిన్ ఎడును అయితే మన ఇక్కడ సోదరులందరూ ఏంటంటే ప్రోగు చేసి ఒక 30,000 రూపాయలను వాళ్ళకు ఖర్చుల నిమిత్తం పనిచేస్తాయని చెప్పి పట్టుకుంటారు. మీరు ఎందుకంటే మీకు ఏదో పని చేస్తాను, మీకు ఒక 30,000 రూపాయలు ఇస్తున్నాం, కానీ ఈ 30,000 రూపాయలు ఏంగానే మా బాధ్యత అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎండి గారికి ఎందుకంటే ఈ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని, ఒక్కొక్క ఎంప్లాయీకి వాళ్ళ జీతంలో 500 రూపాయలు కటింగ్ పెడితే ఇవాళ 40,000 మంది ఉన్నారు. 2 కోట్ల రూపాయలు అయితే అని చెప్పి నేను రేపని ఎల్లుండన ఎండి గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఆ డిపో మేనేజర్ పైన ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరికీ మనిషికి ఒక్కొక్కరు ఏంటంటే 5,000 రూపాయలు రికవరీ పెట్టి ఆ కుటుంబానికి అందేయాలి. ఎందుకంటే మీకు ఇలాంటి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా దానికి వెళ్ళలేదు. శంకర్ గౌడ్ ఒక మరణానికి వెళ్ళలేదు. ఇవాళ తెలంగాణ కోసం ఆ రోజులు ఎప్పుడైతే శ్రీకాంతాచారి ఆ విధంగా అంటిపెట్టుకొని చనిపోయిండో, ఇవాళ కార్మికుల కోసం, ఆయన కుటుంబం కోసం కాదు, ఆయన కొడుకు కోసం కాదు, లేకపోతే ఆయన బిడ్డ కోసం కాదు, ఇది ఏమైపోద్దు ఆర్టీసీని ఉంచుతారా తీసేస్తారని చెప్పి ఆయన ఒక మనసు కలత చెంది ఆయన వల్ల ఆయన ఆత్మ యొక్క బలిదానం చేసిండు. అది చిన్న విషయం కాదు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మనలందరూ ఒక 2 నిమిషాలు మౌనం వహించాలని చెప్పి
రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ విద్య ముందు నిలబడండి. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో వాళ్ళ యొక్క రావాల్సినటువంటి వేతన సవరణ కానీ, లేకపోతే ఇప్పుడు ఆ గవర్నమెంట్లో విలీనం చేయడం కానీ, ఈ ప్రభుత్వము ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు నిలిపేసి ఆర్టీసీ వాళ్ళని కొనిపించాలనేటువంటి దాంతో ఒక 32 డిమాండ్లతోని ఏదైతే ఆర్టీసీ వాళ్ళు సమ్మెను స్టార్ట్ చేసిండ్రో 22 తారీఖు 4/4/2020 నాడు ఆ సమ్మె స్టార్ట్ అయితే అది 22 పోయింది, 23 పోయింది, 24 దాకా కూడా ఇటు మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ వాళ్ళని ఒక చర్చలకు మీ యొక్క న్యాయమైన డిమాండ్లను మాట్లాడతామని చెప్పి వాళ్ళు పిలవకపోతే ఈ ఆర్టీసీ ఏమైపోద్దని చెప్పి ఆయన యొక్క మనసు కలత చెంది ఇక్కడ ఇదే నర్సంపేట డిపో ఉన్నటువంటి డ్రైవరు కోలా శంకర్ గౌడ్ 24 తారీఖు నాడు ఆయన ఏం చేసిండంటే మధ్యాహ్నము బహుశా టైం తెలియదు, అతను ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటి పెట్టుకొని చనిపోయాడు హైదరాబాద్ హాస్పిటల్లో. చనిపోవడంతో దాంతో ఆర్టీసీలు ఏంటంటే ఇటు మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ ఇది ఇంకా దూరం పోనీయద్దనే ఉద్దేశంతో వాళ్ళని చర్చలకు పిలిచి 20 తారీఖు నాడు వాళ్ళని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవాళ నేను వచ్చింది ఏంటంటే వీళ్ళంతా నా ఏమంటున్నటువంటి వీళ్ళంతా విక్టిమ్స్, అంటే ఆర్టీసీలో శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయినటువంటి బాధితులంతా. దాన్ని నేను 2024 4వ నెలలో టీజీఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టాను. దానికి నేను స్టేట్ జనరల్ సెక్రటరీని, తర్వాత మా పక్కన అతను సంగారెడ్డి భాగేష్ అని చెప్పి ప్రెసిడెంటు. ఈ శాశ్వతంగా మీరు ఉద్యోగాలు ఎందుకు తీసేస్తున్నారు, తీసేయడం ఇది అమానుష్యం అని చెప్పి నేను ఫైట్ చేస్తే 252 మంది ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత కొత్త వచ్చినటువంటి ఎండి సార్ కూడా ఏంటంటే మొన్న రీసెంట్గా నాగిరెడ్డి సార్ ఒక 73 మందికి ఇచ్చాడు. ఈ అసోసియేషన్ ద్వారా మేము అంటే శంకర్ గౌడ్ చనిపోయింది ఏంటంటే ఆయన కుటుంబ సభ్యుల కోసం కానీ ఆయన కొడుకు కోసం కానీ ఆయన భార్య కోసం చనిపోలేదు. ఆయన కేవలం ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ అనేటువంటిది కనుమరుగు కావద్దు, ఇది ఇదే విధంగా ప్రాణంతో ఉండాలంటే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన మెంటలీగా ఫుల్ కండిషన్ ఉన్నాడు, హెల్త్ పరంగా కూడా కండిషన్ ఉన్నాడు. కేవలం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళ యొక్క సమస్యల మీద, ఆర్టీసీ వాళ్ళ యొక్క న్యాయమైన సమస్యలు ఈ గవర్నమెంట్ ఈ విధంగా అయితే పరిష్కారం చేస్తారు కావచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఎందుకంటే ఆయన యొక్క ఆత్మని ఏంటంటే బలిదానం చేసిండు. అది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్టీసీ ఎన్ని రోజులైతే ఉంటుందో ఆయన యొక్క మరణాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఆనాడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ఏ విధంగా అయితే ఆయన ఆత్మ బలిదానం చేసిండో ఇవాళ ఆర్టీసీ యొక్క పరిరక్షణ కోసం ఇవాళ మన శంకర్ గౌడ్ అనే ఆత్మను బలిదానం చేసుకున్నాడు. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు నేను ఇటు గవర్నమెంట్ కానీ అటు మేనేజ్మెంట్ కానీ ఒక రిక్వెస్ట్, ఒక అప్పీల్ ఏం చేస్తున్నానంటే, సార్ ఎండి సార్ కానీ లేకపోతే మన ముఖ్యమంత్రి గారు సార్ ఆయన యొక్క మరణాన్ని సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు సార్. ఇవాళ ఎందుకంటే మా జేఏసీ నాయకులు ఏంటంటే కథ మేము ఏదో చేసి వచ్చామని చెప్పి అనుకుంటారు, కానీ ఈ జేఏసీ నాయకులు చెప్తున్నా మిమ్మల్ని ఎందుకంటే మీరు ఇంకా 20 రోజులు పోయినోడే మిమ్మల్ని ఎవరు విలవకపోదురు. కేవలం ఏంటంటే శంకర్ గౌడ్ యొక్క ఆత్మ బలిదానంతోనే ఇవాళ ఎందుకంటే ఆయనను పిలిచిండ్రు, దాన్ని బేస్ చేసుకొని మేము వాళ్ళకి ఏదోటి ఒక తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము అంతా వీళ్ళందరూ ఉద్యోగం చేయని పట్టారు. ఉద్యోగం పోయిన వాళ్ళు ఒక 30,000 రూపాయల అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ భార్యకున్న వాళ్ళ కొడుకు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇచ్చి రావడం జరిగింది. దాన్ని అదే విధంగా నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఎక్కడైతే శంకర్ గౌడు ఆయన పెట్రోల్ వేసుకొని నింపట్టేసుకొని ఇక్కడ కాలు పెట్టిందంటో ఈ యొక్క ప్రాంగణానికి దీనికి నేను గవర్నమెంట్ కానీ తర్వాత మన తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని ఖచ్చితంగా సార్ మీరు ఎండి సార్ ఈ యొక్క నర్సంపేట బస్ స్టేషన్కు కోలా శంకర్ గౌడ్ ప్రయాణ ప్రాంగణం అని చెప్పి మీరు పేరు పెట్టాలి సార్ అని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మేము ఉద్యోగమైనటువంటి బాధితులము తలా 200-300 రూపాయలు వేసి 30,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చాం సార్. మీరు కూడా సార్ ఎండి సార్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏంటంటే ఎంతమంది కార్మికులు అవుతున్నారు ఆర్టీసీలో 39,000 మంది కార్మికులు ఉన్నారు. ఆ 39,000 మంది కార్మికులకు ఒక్కొక్క కార్మికుల వరకు ఏంటంటే ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున, ఇక డిపో మేనేజర్ నుంచి డిపో మేనేజరు, డిప్యూటీ ఆర్ఎం, రీజనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున రికవరీ పెట్టి ఎంత అమౌంట్ అయితే జమ అవుతుందో ఆ అమౌంట్ కోలా శంకర్ గౌడ్ యొక్క భార్యకు అందజేయాలని చెప్పి నేను ఈ విధంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండవది ఏంటంటే
ఆయన ఆర్టీసీ కార్మికుల కోసం చనిపోయిండు కాబట్టి అతనికి ఏంటంటే యుక్త వయసు ఉన్నటువంటి కొడుకున్నాడు. ఆ కొడుకు ఏంటంటే ఉద్యోగం అనేటువంటిది మీరు లేట్ చేయకుండా సార్ ఈ ఆర్టీసీలో కాకుండా వేరే డిపార్ట్మెంట్లో రికమెండ్ చేసి ఆయనకు వితిన్ 90 డేస్లో కూడా 90 రోజులు ఏంటంటే ఆయనకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జేఏసీ నాయకులు మీరు ఎందుకంటే అన్నలో మీరు అందరూ ఉండి అతని యొక్క డెడ్ బాడీ ఇక్కడ నరసంపేట ఉంటే మీరు అక్కడ చర్చలు పూర్తయిన తర్వాత మీరు అక్కడ సెక్రటరీ ఎట్లయిందంటే అటు ఆఫీసర్లకు కావచ్చు వేరే ప్రజాప్రతినిధులు కానీ మీరు స్వీట్లు పంచిపెట్టారు. అదంతా నాకు ఎంత మాత్రం కూడా నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రాణం పోయింది అక్కడ. మీరు ఏం చేయాలి దానికి సంతాప సూచంగా దానికి ఏంటంటే ఎందుకంటే ఈ సంబరాలు కానీ అవన్నీ మొత్తం కడిగేస్తానని చెప్పి ఒక నెల రోజుల పాటు ఏంటంటే ఆర్టీసీలో ఆయన యొక్క ఏంటంటే సంస్మరణ దినోత్సవాలు అని చెప్పి కండక్ట్ చేసేది ఉండే. అది ఎందుకంటే నాకు నచ్చలేని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉద్యోగం కోల్పోయినటువంటి కార్మికులు వీళ్ళందరూ మీరు బాగా చేసిన నాయకులు గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఉద్యోగం చేసినప్పుడు మీ అందరికి వీళ్ళందరూ చందా కట్టిండ్రు. ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి చందా కట్టిండ్రు, తర్వాత టీఎంఈ వాళ్ళకి కట్టిండ్రు, ఎన్ఎంఈ వాళ్ళకి హెచ్ఎంలో కట్టిండ్రు. మీరు ఏదైతే ఆ 31 డిమాండ్లల్లో ఈ రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ అంశము 24 అంశం ఉన్నది. అన్నింటికన్నా ముందు జేఏసీ నాయకులు ఏంటంటే ఈ 64 అంశంలో ఏముంది రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ను ఉద్యోగం ఎక్కాలి దాన్ని మీరు ముందు చేయించాలి. ఎందుకంటే మాది అందరూ గవర్నమెంట్ జీవో ఇచ్చింది వీళ్ళందరికీ, తర్వాత వీళ్ళది కేసు టు కేసు ఎక్సైజ్ చేసిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నింటికన్నా ముందు ఈ రిమూవ్ అయిన ఎంప్లాయీస్ను ఇంకా 250 మంది చిలుకున్నారు, 300 దాకా ఉన్నారు, వాళ్ళందరినీ ఎక్కేయాలని చెప్పి ఈ సందర్భంగా జేఏసీ నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఎండీ సార్, మీరు సౌమ్యులు సార్, వీళ్ళందరూ తిరిగి చితికి వేసారిపోయిన సార్. మీరు 2 సార్లు 3 సార్లు నాతో మాట్లాడి సార్ దయచేసి సార్. ఎందుకంటే ఈ డిమాండ్లు మేము అన్ని డిమాండ్లు పరిష్కరిస్తాము, ప్రభుత్వంలో విలీనం చేస్తాము, తర్వాత ఈ పిఆర్సీ ఇస్తాము, తర్వాత ఈ ఎలక్ట్రిక్ అన్నిట్లలో ఏదైతే ఒప్పుకున్న దానిలో మా అంశం సార్ 24 అంశం ఉన్నా సార్. దయచేసి దాన్ని ఇమ్మీడియట్గా వెంటనే కన్సిడర్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఇటు మేనేజ్మెంట్కు తర్వాత ఈ మన ఎవరైతే అక్కడ ఇప్పుడు కొత్త కమిటీ వేశారు, కొత్త కమిటీ ఎవరు వికాస్ సార్, తర్వాత సందీప్ కుమార్ సుల్తానియా, తర్వాత ఇంకా మన ఎండీ సార్ నాగిరెడ్డి సార్ కూడా దానిలో కన్నారు. వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు సాల్వ్ చేసేదానిలో సార్ ఒక కనీసం 15 రోజులు దాటక ముందు ఈ రిమూవ్ ఎంప్లాయీస్ను ఎక్కేయాలని నేను కోరుకుంటున్నా సార్. అదేవిధంగా వీళ్ళందరికీ ఏంటంటే ఒకటేసారి మీరు ఏంటంటే తాపకు 10 మంది 20 మంది కాకుండా మొత్తం ఒకటిసారి ఇట్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ అని చెప్పి అప్పుడు నేను పెట్టాను. దాని మీద బేస్ చేసి దయచేసి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఉద్యోగంలోకి ఎక్కియాలి సార్. అదేవిధంగా మీరు ఏదైతే చేస్తానన్నారో దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ రోజు నుంచి చర్చలు కూర్చున్నటువంటి 15 రోజులన 20 రోజులన దాన్ని మీరు ఏదైతే చేస్తానన్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి నేను ఈ శంకరరావుడి యొక్క ఆత్మకు శాంతి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట బస్ స్టాండ్ నుంచి నేను మేనేజ్మెంట్ తెలియజేస్తున్నా. తర్వాత విషయాలుంటే వకీల్ సార్ మోహన్ రావు సార్ మాట్లాడతాడు. 2 నిమిషాలు మాట్లాడు. గౌడ్ యొక్క బలిదానం ఏ విధంగానైతే మన శ్రీకాంతాచారి యొక్క ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమం ఒక మలుపు, ఒక దిశ తిరిగిందో, అదేవిధంగా శంకర్ గౌడ్ గారి యొక్క మరణంతో ఆర్టీసీ ఉద్యమం ఒక దశ మార్చుకున్నది. ఆ విధంగానే ఈరోజు ఈ మాత్రమైనా అగ్రిమెంట్లు అయినాయంటే, ఒప్పందాలు అయినాయంటే అది పూర్తిగా శంకర్ గౌడ్ గారి మరణం వల్ల వచ్చిందిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా పోతే ఏంటంటే ఇదే బస్టాండ్లో శంకర్ గౌడ్ గారు ఆత్మ బలిదానం చేసింది కాబట్టి తన ఆత్మ బలిదానం ద్వారా ఈ బస్టాండ్కు ఒక పవిత్రత ఏర్పడేది, ఒక శాంక్టిటీ ఏర్పడ్డది, ఒక విలువ ఏర్పడ్డది. భవిష్యత్ తరాల వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఆర్టీసీని బస్సును ఉపయోగించుకుని ఆర్టీసీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బస్టాండ్ ద్వారా ప్రయాణం చేసినప్పుడు శంకర్ గౌడ్ గారు ఇక్కడనే ఆత్మ బలిదానం చేసిందని చెప్పి మనం తలుసుకొని ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి విధంగా వారు ఆత్మ బలిదానం చేశారు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎన్నడూ లేనంతగా ఆర్టీసీ కార్మికులు కానీ రిమూవ్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున వారికి సహాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇదే సందర్భంగా రాబోయే కాలంలో ప్రైవేటైజేషన్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా ఈయన ఇట్లా నేను ఫైట్ చేస్తే ఇది అవుతుందో లేదో అని చెప్పి ఒక మనోవేదనతోని నా మరణం ద్వారా కొద్దిగా ఈ పాలకుల్లో ఆలోచనలో మార్పు రావాలని చెప్పి ఆయన గొప్ప బలిదానం చేసిండు.
దాని చిన్న బలిదానం కాదు అది. ఎన్ని తరాలైన ఆర్టీసీ ఉన్నంతకాలం కూడా ఆర్టీసీని రక్షించుకోవాలనే ఒక సందేశం కూడా ఈ బలిదానంలో ఉంది. కానీ ఇటువంటి బలిదానాలు మనం ఏమి ఎంకరేజ్ చేయం, కానీ వారు చేసుకున్నారు, మనందరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నారు. కాబట్టి వారి మరణాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆర్టీసీని ప్రజా రవాణాన్ని రక్షించుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. తర్వాత సామాజిక కార్యకర్త మన బక్క జేడ్సన్ గారు మాట్లాడతారు. వీరు ఎంతో ధైర్యంగా అక్కడ హైదరాబాద్లో అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ దగ్గర ఎవరు కూడా మాట్లాడిన సందర్భంలో వారు చాలా ధైర్యంగా గొంతెత్తారు. వారికి కూడా మా అందరి తరపున ఆర్టీసీ కార్మికుల గారు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఈ బక్క జేడ్సన్ గారు మాట్లాడతారు. ఈరోజు ఇదే ప్రాంగణంలో మరి కోలా శంకర్ గౌడ్ గారు మరి ఎట్లయినా ఈరోజు జేఏసీ ఉద్యమాలతోనో లేకుంటే యూనియన్ల ఉద్యమాలతోనో ఈరోజు ప్రభుత్వం చర్చలకు రాలేదు. ఈరోజు ప్రభుత్వం చర్చలకు వచ్చిందంటే 24 గంటల లోపు చర్చకు పిలిచిందనంటే కేవలమైన త్యాగం వల్ల. ఈ రోజు ఆయన పూర్తి స్పృహతోని, ఆయన పూర్తి ఆలోచనతోని ప్రణాళికబద్ధంగా ఆయన ఈ ఆర్టీసీ అనేది బతకాలే, ఈ కుటుంబం బతకాలే, ఈ సామాన్య ప్రజలు పేద ప్రజలకు సేవ చేస్తున్న ఈ ఆర్టీసీ బతకాలే. కాబట్టి నేను దీనికోసం ఆహుతి అయినా పర్వాలేదు, నేను దీనికోసం ప్రాణ త్యాగమైనా పర్వాలేదు అని చెప్పేసి ఆ రోజు మరి పెట్రోల్ పోసుకు ఇదే ఎండ 48 డిగ్రీల ఎండ సెంటిగ్రేడ్స్ ఎండ ఉన్నప్పుడు మరి మనం ఇక్కడ నిలబడితే మన ఒళ్ళు మండుతున్నప్పుడు మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆయన ప్రాణ త్యాగం చేసుకొని ఈ రోజు మీరు చర్చకు వచ్చినట్టుగా చేసిండ్రు. కానీ మీరు బాధాకరమైన విషయం ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్టుగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించాలి, అంతేకాకుండా వారోత్సవాలు చేయాలి, ఇవి శోక దినాలుగా పాటించాలి. కానీ అది కాకుండా ఈ రోజు మీరు మిఠాయిలు పంచుకొని దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది పద్ధతి కాదు, దాన్ని మానుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే మరి విక్టిమ్స్ అసోసియేషన్ విక్టిమ్స్ అసోసియేషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో మరి దీనికి ఈ ప్రాంగణానికి కోలా శంకర్ గౌడ్ ప్రాంగణంగా మరి దీనికి ఆర్టీసీ బస్ స్టాండ్కు మరి డిపోకు ఆ పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 24 ఏదైతే కోలా శంకర్ గౌడ్ గారు మరి త్యాగం చేసుకున్నప్పుడు 24 డిమాండ్ ఏదైతే ఉండేనో మరి విక్టిమ్స్ అందరినీ కూడా వెంటనే బేషరతుగా వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, పూర్తి స్థాయిలో ఆదుకోవాల బాధ్యత వీళ్ళ పైన ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. जय तेलंगाना, शंकर गौड अमर है, 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 अमर है. కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను, కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను. జోహార్ శంకర్ గౌడ్, जोहार कोला शंकर गौड, जोहार.